విషమమై చెట్టు బాగున్నాయి, పువ్వులు బాగున్నాయి కదా. చెట్టు బాగుంది, పువ్వులు బాగున్నాయి. ఎక్సలెంట్, చాలా బాగుంది. దేవుని సృష్టి కదా, ఆ, ఏది చూసినా కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. చెట్లు, పూలు, అవన్నీ చూస్తే, నేచర్ అంతా చూస్తే ఎంత చక్కగా ఉంటుంది. చాలా బాగుంటుంది. మరి కొంత దేవుడంతా సృష్టిని క్రియేట్ చేశారు కదా, మరి కొంతమంది దేవుడు లేరు అని ఎందుకంటారు? దేవుడు లేడు అనుకునే వాళ్ళు బుద్ధిహీనులు. ఎందుకంటే దేన్ని చూసినా, మనం ఆకాశాన్ని చూస్తే దేవుని మహిమ అర్థమైపోతుంది, భూమిని చూస్తే అర్థమైపోతుంది, సమస్త సృష్టిని చూస్తే దేవుని మహత్వం అర్థమైపోతుంది. అసలు పశుపక్షాదులను, జంతువులను, చెట్లని, సమస్త సృష్టిని, ఆకాశాన్ని, భూమిని, మరి నీటిని, అసలు మొత్తం సమస్తాన్ని చూస్తే, మనం చూసుకుంటే అసలు దేవుని సృష్టి అని ఎంత చక్కగా అర్థమైపోతుంది. దేవుని మహిమ మనకు ఎంత చక్కగా అర్థమైపోతుంది కదా. ఇప్పుడు ఆ ఫ్యాన్ ఉంది నాన్న, ఫ్యాన్ ఉంది కదా పైన, ఆ ఫ్యాన్ని దానంతట అదే వచ్చేసింది, ఎవ్వరు చేయలేదు, అలాగే ఫిక్స్ చేయబడిందంటే, అలాంటి వాళ్ళని చూసి, అలా మాట్లాడే వాళ్ళని చూసి మనం ఏమనుకుంటాం? బుద్ధిహీనం అనుకుంటాం కదా. అలాగే ఇప్పుడు జ్ఞానం ఉన్న మనిషి, ఈ లోక జ్ఞానం ఉన్న మనిషి ఎవరైనా కానీ ఫ్యాన్ దానంతటి అదే రాలేదని ఒప్పుకుంటారు, మనిషి చేత చేయబడిందని ఒప్పుకుంటారు. కానీ కొంతమంది అవివేకులు దాన్నైతే ఒప్పుకుంటారు, కానీ దేవుడు ఉన్నాడన్న సత్యాన్ని వారు గ్రహించడం లేదు. ఎందుకంటే వారి మనోనేత్రాలు మూయబడిపోయింది, వారు గ్రహించలేకపోతున్నారనమాట. ఎందుకంటే వాళ్ళలో గుడ్డితనం ఉంది కదా. దేవుడు ఉన్నాడు అన్నది ప్రతి దానిలో చూస్తే మనకు అర్థమైపోతుంది. దేవుని యొక్క సృష్టి మహా అద్భుతం. అసలు ఇంత తేటగా దేవుని మహిమ కనిపిస్తుంటే, దేవుడు లేడు అనే మాట ఎంత అవివేకం, ఎంత అజ్ఞానం. కనుక వాళ్ళకి తెలివి లేదమ్మా, వాళ్ళు యోచించటం లేదు. కనుక వాళ్ళు అవివేకులు, బుద్ధిహీనులని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఓకే.